హాయ్ హలో వెల్కమ్ టు ఈగిల్ మీడియా వర్క్స్. వీరమాచినేని రామకృష్ణ గారి ఆహార విధానాన్ని అవలంబించి ఫలితం పొంది కార్యక్రమం ఆపివేసిన మిత్రులు రెగ్యులర్ డైట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం. మొదటి 10 నుండి 15 రోజుల వరకు వీరమాచినేని రామకృష్ణ గారు చెప్పినట్లు ఉదయం మొలకెత్తిన గింజలు, ఒక చెంచా తేనె, ఏదైనా ఒక సీజనల్ పండు, డయాబెటీస్ కోసం చేసిన వారైతే పండు తీసుకోరాదు, అలాగే తేనె కలుపుకోకూడదు. ఎండు ఖర్జూరం తీసుకోవచ్చు. వాళ్ళు నానబెట్టుకున్న బాదం, అక్రోటు, నానబెట్టుకోకుండా పిస్తా, జీడిపప్పు మరియు కిస్మిస్లను తీసుకోండి. మధ్యాహ్నం కొరల బియ్యం లేదా సాములు లేదా వరిగెలు లేదా అరికెలు లేదా ఊదులు లేదా అండకొర్రలు ఒక్కొక్క రకం ఒక్కొక్క రోజు చొప్పున 1 కప్పు మాత్రమే తీసుకుంటూ కూరని 3 కప్పులు ఉండే విధంగా తీసుకోండి. కూరలో మొదటి 10 నుండి 15 రోజుల వరకు కూడా ఎటువంటి పప్పులు, నిషేధిత 8 రకాల దుంపకూరలు, సాంబారు మరియు పెరుగు కూడా వాడకండి. సాయంత్రం పూట 6 గంటల నుండి 7 గంటల లోపు మాత్రమే పళ్ళు అంటే బొప్పాయి, దానిమ్మ, బత్తాయి, యాపిల్, జామ ఇలాంటివన్నీ కూడా తీసుకోవచ్చు. ఎట్టి పరిస్థితుల్లోనూ మామిడి, సపోటా, సీతాఫలం, అరటిపండు మరియు పనసలను తీసుకోరాదు. అలాగే మధ్యాహ్నం భోజనానికి ఒక అరగంట ముందు 15 గ్రాముల కొబ్బరి నూనె తాగవలసిందిగా మరియు రాత్రి పడుకునే ముందు మీకు ఆకలిగా అనిపిస్తే మరో 15 గ్రాముల కొబ్బరి నూనె తాగవలసిందిగా సూచిస్తున్నారు. 15 రోజుల తర్వాత నుండి ఉదయం గోధుమ రవ్వ ఉప్మా కానీ, పెసరట్టు కానీ, బాదాం, అక్రోట్ నానపెట్టుకొని మిక్సీ పట్టుకొని దాంట్లో కోడిగుడ్డు కలిపి ఆమ్లెట్ లాగా వేసుకోవడం కానీ ఒక్కో రోజు ఒక్కోలా ప్రయత్నించండి. జొన్నలు, రాగులు మరియు కొర్రబియ్యం రాత్రి నానబెట్టుకొని ఉదయం మిక్సీ పట్టుకొని వాటి దోశల్ని కూడా వేసుకోవచ్చు వాటి ద్వారా. మధ్యాహ్నం మొదటి 15 రోజులు ఏ విధంగా తీసుకున్నారో అదే విధంగా తీసుకోండి. కాకపోతే ఇప్పుడు కొన్ని రకాల కూరగాయలు, పప్పు వంటివి కూడా, అలాగే పెరుగు వంటివి కూడా వాడుకోవచ్చు. సాయంత్రం 6 నుండి 7 గంటల మధ్య జొన్న రొట్టె 1 ఎక్కువ కూరతో లేదా రాగిజావ 2 గ్లాసులు, మధ్యాహ్నం కూర మిగిలితే దీనిలో కలుపుకోవచ్చు. అది కూడా మధ్యాహ్నం భోజనానికి ముందు మరియు సాయంత్రం రొట్టె తినడానికి ముందు 15 గ్రాముల కొబ్బరి నూనెను తాగడం మర్చిపోకండి. కూరలలో వాడుకునే ఆయిల్ కొబ్బరి నూనె, శనగ నూనె, పొద్దుతిరుగుడు నూనె, అలాగే నువ్వుల నూనె ఏదైనా మీరు స్వయంగా పట్టించుకున్నది మాత్రమే వాడుకోండి. రిఫైన్డ్ ఆయిల్కి స్వస్తి చెప్పండి. ఆకలి వేసినప్పుడు మాత్రమే తినండి, ఆకలి తీరేంత వరకు మాత్రమే తినండి, మరలా ఆకలి వేసేంత వరకు తినండి, మరలా ఆకలి వేసినప్పుడు మాత్రమే తినండి. విచ్చలవిడితనాన్ని వదిలివేయండి. ఈ విధంగా మీరు జాగ్రత్తగా డైట్ అనంతరం కూడా పాటించినట్లయితే బరువు పెరగడం జరగదు. డయాబెటీస్ ఉన్నవారు ఇంకా ఎక్కువ జాగ్రత్తలో ఉండవలసిందిగా కూడా కోరుతున్నాము. చూశారు కదండి, వీరమాచినేని రామకృష్ణ డైట్ ప్రోగ్రామ్ ఫాలో అయ్యి టార్గెట్లు రీచ్ అయిన తర్వాత ఈ డైట్ నుంచి బయటపడ్డాక కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అలా జాగ్రత్తలు తీసుకోకపోతే మళ్ళీ బరువు పెరిగే అవకాశం ఉంది. సో ఖచ్చితంగా ఈ వీడియోని చూసి ఎలా ఫాలో అవ్వాలో తెలుసుకొని మీరు డైట్ నుంచి బయటకు వద్దాం అనుకుంటే కనుక మళ్ళీ అదే జాగ్రత్తలు పాటించుకుంటూ ఈ ప్లాన్ని పాటించుకుంటూ బయటకు వస్తే ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీడియా వర్క్స్. థ్యాంక్ యూ సో మచ్. Like and subscribe Eagle Media Works.